హాయ్ ఎవ్రీవన్! ఇంట్లోనే స్వచ్ఛంగా పూస లాంటి నెయ్యినైతే ప్రిపేర్ చేసుకుందాం రండి. దానికోసం నేనైతే 2 బాక్సెస్ నిండా పాల మీద మీగడనైతే తీసుకున్నాను. ఇది 15-20 డేస్ మీగడండి. నాకు 1½ లీటర్ పాలు వచ్చిందైతే. దానికోసం చిల్డ్ వాటర్ ఇలా మిక్సీ జార్ ఇవన్నీ తీసుకోవాలి. మనం ఏ రోజైతే చేసుకుంటున్నామో ఆ రోజు 2 అవర్స్ బిఫోర్ అయితే గనక మీగడని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. అప్పుడు రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మనం కొంచెం మీగడని తీసుకొని మిక్సీ చేసుకుంటా మధ్యలో కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని వెన్నపూస స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. 2-3 టైమ్స్ బ్లెండ్ ఇచ్చేటప్పటికే చక్కగా అయితే వచ్చేస్తది. అది చల్లగా ఉంటది కాబట్టి. ఇలా వచ్చిన దాన్ని నీట్‌గా తీసుకొని ఫస్ట్ ఒక గిన్నెలో వేసుకొని కూలింగ్ వాటర్ అయితే వేసుకోండి. 2-3 టైమ్స్ పక్కా క్లీన్ చేయండి. ఎందుకంటే అది 15-20 డేస్ అయితే నిల్వ ఉంటది కాబట్టి ఆ వాసనంతా పోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉండేటట్టయితే గనక చేసుకోండి. కావాలంటే ఇలా వెన్నపూసని తీసుకొని కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రిడ్జ్‌లో వేసుకొని స్టోర్ చేసుకొని దోసలయి అయితే చక్కగా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మీగలనంతా వెన్నపూస చేసేసి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దాన్ని స్టవ్ మీద పెట్టుకొని చాలా సిమ్‌లో అయితే గనక మరిగించుకోండి. అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదండి ఇది. చక్కగా సిమ్‌లోనే పెట్టుకొని మరిగించుకోవాలి. లేదంటే ఒకేసారి పొంగిపోయి మనం పడిన శ్రమంతా వృధా అయిపోతదనమాట. ఇప్పుడు ఇలా ఉన్నది మొత్తం విరిగిపోయిన స్ట్రెచ్చర్‌లోకి వస్తది. కంగారేం పడక్కర్లేదు. చక్కగా వస్తదనమాట. దాని తర్వాత నుంచి దీంట్లో స్ట్రైనర్ పెట్టుకొని కింద అడుగుంది మాడిందంతా తీసేసుకుంటా ఉండాలి. మాడటం అంటే ఆ నెయ్యి ఇలా ప్యూర్‌గా వచ్చేటప్పుడు మాట. అయిపోయే ముందు ఇలా కరివేపాకు వేసుకొని చిట్టమంటమన్నాక దించేసుకుంటే మన నెయ్యి రెడీ.